ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण। సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 12వ అధ్యాయం చర్చించుకుందామంట. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ద డైనాసిటీ ఆఫ్ కుష ద సన్ ఆఫ్ లార్డ్ రామచంద్ర. అంటే రామచంద్రుడి యొక్క కొడుకైన పుత్రుడైన కుషుడి యొక్క వంశం గురించి చెప్తున్నాను. అంటే రామచంద్రుడి తర్వాత ఆయన వంశం ఎలా కొనసాగింది, ఎవరెవరు రాజులు వచ్చారు ఏంటనేది ముఖ్యంగా ఇక్కడ ఉంటుంది. సో చాలా మటుకు ఈ యొక్క అధ్యాయంలో పేర్లు మాత్రమే ఉంటాయి, కొద్దిగానే తాత్పర్యాలు ఉన్నాయి. అక్కడక్కడ నేను చర్చించుకుంటాను దాని తగ్గట్టుగా. సో చిన్న అధ్యాయం ఇది. సో మనము దీన్ని మొదలు పెడదామంట. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ కుశస్య జాతిస్తస్మాన్ నిషదస్తత్సుతో నవః పుండరీకో తత్పుత్రః క్షేమధాన్వభవత్తతః. శుకదేవ గోస్వామి ఏమంటున్నారంటే, రామచంద్రుడి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి కుష. ఆ కుష ఒక పుత్రుడి పేరు వచ్చేసి అతిథి. అతిథి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి నిషద. ఆ నిషద యొక్క పుత్రుడి పేరు వచ్చేసి నభ. ఈ నభ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి పుండరీక. ఇంకా ఈ పుండరీక నుంచి పుట్టిన ఆయన పుత్రుడి పేరు వచ్చేసి క్షేమధన్వ. తర్వాత నెక్స్ట్ దేవానికస్తతో నీహ పారియాత్రో తత్సుతః తతో బలస్థలస్తస్మాత్ వజ్రణాభోర్క సంభవః. ఇంకా క్షేమధన్వ ఆయన పుత్రుడు వచ్చేసి దేవానిక. దేవానిక పుత్రుడు వచ్చేసి అనీహ. అనీహ పుత్రుడు వచ్చేసి పారియాత్ర. ఇంకా పారియాత్ర పుత్రుడు వచ్చేసి బలస్థల.
బలస్థల యొక్క పుత్రుడు వచ్చేసి వజ్రనాభ, who was said to be have been born from the effulgence of sun. అంటే సూర్యుడు యొక్క కిరణాలు ఉన్నాయి కదా, దాని నుంచి పుట్టాడంట. నెక్స్ట్ సగనస్ తత్సుతస్తస్మా విధృతిశ్చాభవత్సుతః తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమినేః శిష్యః కౌశల్య ఆధ్యాత్మం యజ్ఞవల్క్యోऽధ్యగాత్యతః యోగం మహోదయం ఋషిర్ హృదయ గ్రంథి పేదకం. వజ్రనాభ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి సగన, ఆయన పుత్రుడు వచ్చేసి విధృతి. విధృతి యొక్క పుత్రుడు వచ్చేసి హిరణ్యనాభ. ఆ హిరణ్యనాభ జైమిని యొక్క శిష్యుడిగా మారాడంట. అలా జైమిని యొక్క శిష్యుడిగా మారి ఆ హిరణ్యనాభ ఒక గొప్ప ఆచార్యుడు. ఇందులో మిస్టిక్ యోగా అంటే సిద్ధ యోగలో ఆయన చాలా గొప్ప ఆచార్యుడిగా మారాడంట. ఇట్ ఈస్ ఫ్రమ్ ఈ యొక్క హిరణ్య గర్భ నుంచి యజ్ఞవాల్క్య, ఇట్ ఈస్ ఫ్రమ్ హిరణ్య గర్భ that the great saint Yajnavalkya learned the highly elevated system of mystic yoga known as Adhyatma Yoga. అధ్యాత్మ యోగ అనే ఒక యోగ పద్ధతిని ఆయన యజ్ఞవాల్క్య అనే మహర్షి నేర్చుకున్నది ఎక్కడి నుంచి అంటే ఈ హిరణ్యనాభ నుంచి. ఓకే, ఈ యొక్క అధ్యాత్మ యోగ ద్వారా ఏం జరుగుతుందంటే హృదయంలో ఉన్న భౌతిక ఆసక్తి, అది భౌతిక ఆసక్తి అనేది హృదయంలో ఆ గ్రంథి అంటే ముడిగా పేగ గట్టిగా ఉంది. ఆ భౌతిక ఆసక్తి యొక్క గట్టిగా ఉన్న ముడిని ఇది లూజ్ చేసేస్తుంది ఈ యోగ ద్వారా. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. పుష్పో హిరణ్యానాభస్య దుర్వసంధిస్తతో భవత్ సుదర్శనో తాగ్నివరణః శీఘ్రస్తస్య మరుసుతః. హిరణ్యనాభ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి పుష్ప. ఇంకా పుష్ప ఆయన పుత్రుడి పేరు వచ్చేసి ధ్రువసంధి. ధ్రువసంధి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి సుదర్శనం. ఆయన పుత్రుడి పేరు వచ్చేసి అగ్నివర్ణ. అగ్నివర్ణ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి శీఘ్ర. ఆయన పుత్రుడు వచ్చేసి మరు. సోసావాస్తే యోగ సిద్ధః కలాపాగ్రామమాస్థితః కలేరంతే సూర్యవంశం నష్టం భావాయితా పునః. ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఈ మిస్టిక్ యోగ, ఈ సిద్ధి యోగ, ఈ యోగ సిద్ధిలో పరిపూర్ణత పరిపక్వత సాధించిన తర్వాత ఈ మరు అంటే ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ యోగ సిద్ధిలో ఆయన పరిపక్వత సాధించారు, పర్ఫెక్షన్. కాబట్టి ఈ యోగ సిద్ధి కారణంగా మరు ఆయన ఇప్పుడు కూడా కలాప అనే గ్రామంలో ఇప్పటికి కూడా ఆయన జీవించి నివసిస్తూనే ఉన్నాడు. కలియుగ అంతంలో ఆయనే మళ్ళీ తిరిగి ఒక సంతానాన్ని పెంపొందించి సూర్యవంశాన్ని మళ్ళీ కొనసాగిస్తారనమాట. ఇప్పుడు అంటే ఈ సూర్యవంశం, రామచంద్రుడు వచ్చిన సూర్యవంశం ఫైనల్ గా మరు దగ్గర ఆగిపోతుంది. అంటే ఇది త్రేతాయుగంలో అప్పుడు ఆగిపోయిన సూర్యవంశం మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు, ఈ కలియుగం ముగిసిన తర్వాత ఈ మరు ద్వారానే. ఇది ఇప్పుడు చూడండి, శుకదేవ్ గోస్వామి ఈ మరు అనే వ్యక్తి అంటే ఈ సూర్యవంశంలో వచ్చిన రాజు, ఆయన ఇలా సిద్ధయోగ యోగ సిద్ధ ద్వారా ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడంట. ఎవరైనా అంటే విశ్వసించగలరా? సో అది ఇక్కడ చెప్పారు. ఆల్రెడీ 5000 సంవత్సరాల క్రితమే ఈ విషయం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సిద్ధయోగ దేహం ఎవరికైనా అంటే సిద్ధయోగ ద్వారా దేహాన్ని ఆ విధంగా కలియుగం అంతమయ్యేంత వరకు కూడా అంటే ఆ దేహంలోనే బతికి ఉండొచ్చు అంట, అలాంటి యోగాలు.
సో 4,32,000 ఇయర్స్, అవునా, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అంటే ఇదంతా కలియుగం అంతా కూడా ఆయన బతికే ఉంటాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ యోగ సిద్ధి యొక్క శక్తి ఎంత ఉందో. చూడండి, ఎవరైతే పుట్టారో చావక తప్పదు, కానీ యోగ సిద్ధి ద్వారా బతికి ఉండొచ్చు ఎక్కువ కాలం, అవునా. ఈ విధంగా శ్వాసను నియంత్రించి ఒక యోగ యోగ పద్ధతిలో సిద్ధి సాధించిన వాడు, పర్ఫెక్షన్ సాధించిన వాడు వ్యక్తి, అతను అలా ఎంత కాలం కావాలంటే అంతకాలం శ్వాసని నిలిపివేసి ఇలా కంట్రోల్ చేసి ఎంత కాలం కావాలంటే అంతకాలం జీవించి ఉండవచ్చు. సో ఇలాంటి వ్యక్తుల గురించి మనం కొంతమంది గురించి ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా వింటాము శాస్త్రాల్లో, పురాణాల్లో. ముఖ్యంగా వ్యాసదేవుల గురించి కూడా, అశ్వత్థాముల గురించి కూడా. ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నారు. వ్యాసదేవులు చనిపోలేదండి, అశ్వత్థామ కూడా చనిపోలేదు, ఇప్పుడు కూడా ఉన్నాక జీవించే ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి, ఎలాంటి వ్యక్తి గురించి వింటున్నాం, మరు. ఆయన కూడా ఇంకా జీవించే ఉన్నాడు, మరణించలేదంట. సో మనకు ఆశ్చర్యం కలగవచ్చు, అదేంటి మన శరీరము ఇలా ఇంతకాలం పాటు జీవించి ఉండగలదా, ఈ శరీరంలో మనం ఇంతకాలం జీవించి ఉండగలమా అని ఆశ్చర్యం కలగవచ్చు, ప్రశ్న రావచ్చు. సో ఇదే ఇక్కడ చెప్తున్నారు, ఈ యోగ సిద్ధి యోగి ద్వారా అది సంభవం. కానీ ఈ యోగ సిద్ధిలో మరి పరిపక్వత సాధించాలన్నమాట, పర్ఫెక్షన్, పరిపూర్ణత సాధించాలి. అప్పుడే ఇలా ఎంతకాలం కావాలంటే అంతకాలం అదే శరీరంలో జీవించగలిగి ఉండగలరు. మనం ఇక్కడ చూస్తాం, కొంతమంది యోగి బాబాలు వచ్చి ఏదో కొంచెం చిన్న చిన్న మ్యాజిక్లు చూపిస్తేనే హా అని ఆశ్చర్యపోయే జనాలు అతను దేవుడిని చేస్తారు అతను. అదంతా ఏంటంటే ఏదో కొంచెం యోగా నేర్చుకుంటే అవన్నీ చేయొచ్చు, చిన్న చిన్న మ్యాజిక్లు. కానీ ఇలా ఇంతకాలం జీవించి ఉండాలి అదే శరీరంలో అంటే చాలా యోగ సిద్ధ అయి ఉండాలి, పెద్ద యోగ సిద్ధి అయి ఉండాలి, సిద్ధి యోగి అయి ఉండాలి. సో ఈ విధంగా ఈ ఉదాహరణ నుంచి మనం ఒక విషయం అయితే నేర్చుకోవచ్చు, అలా సిద్ధ యోగ ద్వారా ఒక వ్యక్తి ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించవచ్చు ఆ శరీరంలో. కానీ చెప్పాను కదా, అమరులు ఎవ్వరు కాలేరు. సో అన్నిటికీ లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఎంత కాలం కావాలంటే అంతకాలం జీవించవచ్చు అంటే అమరులు అయిపోయారా? అమరులు అయిపోలేదు. ఎందుకంటే ఫైనల్ గా ఈ ఒక సృష్టి అనేది నశించిపోతుంది. ఓకే, మీరు ఈ శరీరంలో ఎంతకాలం ఉంటారు? మాక్సిమం బ్రహ్మాండం ఉన్నంతకాలం. బ్రహ్మాండం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అంతసేపు ఉండలేరు, ఆయన ఉండగలిగిన అనుకున్నా కానీ. కాబట్టి ఇది శాశ్వతం కాదు, ఈ శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఓకే, సో విషయం ఏంటంటే ఇక్కడ ప్రకృతిలో, ఈ సృష్టిలో అంటే ముఖ్యంగా జడ జగత్తులో, భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని కూడా ఒకరోజు నాశనం అయిపోవాల్సింది, సంహారం అయిపోవాల్సింది. కాబట్టి ఇక్కడ మీరు ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునేది ఏంటంటే, అదేంటండి ఒకసారి ఆయు ఫిక్స్ అని చెప్తారు కదా, పుట్టినప్పుడే ఎన్ని సంవత్సరాల బతుకుతారో, ఎప్పుడు చచ్చిపోతారు అంత ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుందంట కదా. మరి ఇదేంటి ఇలా ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు జీవించవచ్చు అంటున్నారు, అంటే ఆయు పెంచుకోవచ్చు మనము, అంటే మన ఇష్టం మన మరి ముందు నుంచి ఆయు ఫిక్స్ అన్నారు, అదేంటి తప్ప మరి? అంటే మళ్ళీ తలరాత మనం మార్చేసుకోవచ్చు అలా? చూడండి, అసలైన విషయం ఏంటంటే ఎంతకాలం జీవితకాలం బతుకుతారు అనేది ఎలా నిర్ధారిస్తారంటే, నేను ఒక లెక్చర్లో విన్నాను. అది మామూలుగా ఇప్పుడు ఆయుర్వేదలో, ఇప్పుడు ఆయుర్వేద అంటే ఎంత తెలుసా అండి? ఆయువుని పెంచే వేద అనమాట. సో యోగపత్తి ద్వారా ఆయువు ఎలా పెరుగుతుంది మనది? ఈ ఆయుర్వేదం ద్వారా ఆయువు ఎలా పెరుగుతుందంటే, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీరంలో, మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే, మనం పుట్టినప్పుడు మనకు ఒక శరీరం ఇచ్చారు కదా, మనకు ఒక శరీరం లభిస్తుంది కదా. ఆ శరీరానికి ఏంటంటే ఒక ఇది ఉంటుందన్నమాట, ఎక్స్పైరీ డేట్ అన్నట్టుగా. అది ఎట్లా అంటే, అది దేని మీద డిపెండ్ అవుతుందంటే, మన యూసేజ్ బట్టి, మనం ఎలా యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి. ఇప్పుడు మామూలుగా ఒక మొబైల్ ఉందనుకోండి, మొబైల్ చెప్తారు వాళ్ళు, దీనికి మేము ఒక 3 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తున్నాం, అప్పటి వరకు దానిలో అంటే అలా గ్యారెంటీ కంపెనీ ఇస్తుంది, గ్యారెంటీ ఇస్తుంది. అంటే ఏంటంటే కంపెనీ చెప్పేది అంటే 3 సంవత్సరాలు బాగానే పనిచేస్తుంది, ఒకవేళ పని చేయకుండా మేము గ్యారెంటీ తీసుకుంటాం.
అంటే దాని తర్వాత కూడా పనిచేస్తుందా లేదా, ఎన్ని రోజులు పనిచేస్తుంది, అది వాడి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా పడితే అలా వాడేశారనుకోండి, సంవత్సరంలోనే నాశనం అయిపోవచ్చు మొబైల్. పొద్దున్న రాత్రి ఒకవేళ వాడేస్తే, తప్పుగా వాడేస్తే. సో ఇప్పుడు మీకు శరీరం ఇచ్చారు, అలాగే ఓ శరీరము కలియుగంలో 100 ఏళ్ళు బతుకుతుందని చెప్పారు కదా. ఓ సరే, అంటే ఎలా పడితే అలా వాడేస్తే కూడా 100 ఏళ్ళు బతుకుతుందా? ఏది పడుతుంది తింటే, మద్యపానం ఎంత కావాలంటే అంత మద్యపానం చేస్తే, ఎన్ని సిగరెట్లు అంటే అన్ని సిగరెట్లు తాగేస్తే, అప్పుడు ఏ రోగాలు రాకుండా, అలా వచ్చినా రాకుండా పోయినా 100 ఏళ్ళు బతికేస్తారా? కాదు. ప్రభుపాద్ వారు శ్రీమద్ భాగవతంలో స్టార్టింగ్ లో ఒక శ్లోకం వస్తుంది, మొదటి అధ్యాయంలోని మొదటి స్కంధంలో 10వ నెంబర్ శ్లోకం అనుకుంటా. ప్రాయేణల్పాయుష సభ్య కలేవ యుగే జనా మందసుమందమతయో మందభాగ్య పాదత. ఆ శ్లోకాన్ని తాత్పర్యంలో ప్రభుపాద గారు రాస్తారు, కలియుగంలో ప్రాయణ అల్ప ఆయుష సభ్య, అందరికీ కలియుగంలో ఆయువు తగ్గిపోతుందంట. అలా శాస్త్రాల్లో రాశారంటే తగ్గిపోవాల్సిందేనా అండి అంటే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది ప్రభుపాద గారు రాస్తారు, ఎందుకు తగ్గిపోతుంది అంటే వారి యొక్క లైఫ్ స్టైల్ అక్కడ రాస్తారు తాత్పర్యం. వాళ్ళ జీవన విధానం ప్రకారం వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఆ లైఫ్ స్టైల్, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు అప్లై చేస్తున్నారంటే కలియుగంలో వాసులు, దానికి కారణంగానే వాళ్ళ ఆయువు తగ్గిపోతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు కూడా 100 ఏళ్ళు బతకట్లేదు, చాలా తొందరగా చనిపోతారు. ఇంకా వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్, కలియుగంలో మోడర్న్ లైఫ్ స్టైల్ కారణంగా వాళ్ళు అలాగైతే ఇప్పుడు అంతా రివర్స్ కదా, రాత్రి అంతా మేలుకొని ఉంటారు, ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు చాలా మంది ఇప్పుడు బయట, అవునా, అర్ధరాత్రులు తింటారు, డే అంతా పడుకుంటారు, ఇలా అర్ధరాత్రులు పని చేస్తారు. అంటే బాడీని అంతా కూడా కరెక్ట్గా యూజ్ చేయరు. దాని తర్వాత ఇంకా తినే ఆహారంలో ఎంతో కలుషితమైన ఆహారం తింటారు, అన్ని రకాలుగా కలుషితమైంది అది చేసేవాడు, ఆ ఆహారము అన్ని రకాలుగా. అలాగే మద్యపానము, ఇంకా రకరకాల డ్రగ్స్, సిగరెట్లు, ఇలాంటివన్నీ వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటారు. అతిగా ఇంద్రియాలని భోగించి కూడా శరీరాన్ని పాడు చేసుకుంటారు. ఎక్కువగా ఏది యూజ్ చేసినా అండి తొందరగా పాడైపోతుంది, మొబైల్ అయినా కానీ శరీరం అయినా ఒకటే అన్నమాట పాయింట్. అందుకనే ఇప్పుడు రజోగుణం తమో గుణంలో ఎక్కువ జీవించారు అనుకోండి, తమో గుణంలో జీవిస్తే తొందరగా ఈ శరీరం నాశనం అయిపోతుంది. రజోగుణంలో ఇంకొంచెం ఎక్కువ పలుకుతుందేమో, సత్వగుణంలో జీవిస్తే ఎక్కువ కాలం బతుకుతారు, శరీరం ఎక్కువ రోజులు మీకు సర్వీస్ ఇస్తున్నారు. సో అందుకే సాత్విక ఆహారం తీసుకోవడం, సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నించాలి. అది మనకు భక్తి మార్గాన్ని అనుసరించడానికి కూడా అనుకూలం. సో సాత్విక లైఫ్ స్టైల్, మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో మనం లైఫ్ స్టైల్ జీవించాలి. సో రజోగుణంలో జీవిస్తే ఏమవుతుందంటే ప్యాషన్లో మీరు ఎక్కువగా ఓవర్ యూజ్ చేసేస్తారు, బాడీ యూజ్ చేసేసి తొందరగా మీ బాడీ పని అయిపోతుంది. తమో గుణంలో ఏంటంటే బాడీని డ్యామేజ్ చేస్తారు కదా, తప్పుడు కార్యాలు చేసి, అంటే మద్యపానం చేసి, సిగరెట్లు తాగి, ఈ విధంగా. సో అలాగే అతిగా మాంసం తిని, దాని ద్వారా కూడా చాలా రకాల రోగాలు, చాలా రకాల బాడీకి కష్టాలు, డిగ్రేడేషన్ అనేది జరిగిపోతుంది. అన్ని రజోగుణం తమో గుణంలో ఉండే ఆహారాలు. అలాగే లైఫ్ స్టైల్ కూడా, రైట్. సో అలాంటి లైఫ్ స్టైల్ వలన యాక్చువల్లీ శరీరం అనేది నశించిపోతుంది, ఆయువు అనేది తగ్గిపోతుంది. సో మనకి చెప్పాం కదా ఇప్పుడు ఎంత యూసేజ్ బట్టి అనేది. అంటే ఇప్పుడు మనం లంగ్స్ ఉన్నాయనుకోండి, అవి ఊపిరి పీల్చుకుంటాయి, గాలి పీల్చుకుంటాయి. సో మనం పుట్టినప్పుడు మనకు ఇచ్చిన లంగ్స్ ద్వారా అది మనకు అర్థమైపోతుంది, అంటే మనకు ఫిక్స్ చేసేస్తారు, మీకు ఎటువంటి లంగ్స్ ఫిక్స్ చేశారు. సో అందరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దాని కెపాసిటీ ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఒక్కొక్క మొబైల్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది కదా, ఇన్నిసార్లు ఛార్జింగ్ చేయొచ్చు, ఇన్నిసార్లు ఛార్జింగ్ చేసిన తర్వాత బ్యాటరీ డౌన్ అయిపోతుంది, తర్వాత ఛార్జింగ్ చేసినా పని చేయదు. ఇప్పుడు సపోజ్
ఒక మొబైల్ బ్యాటరీ 100 సార్లు మీరు ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాటరీ ఇంకా పనిచేయదు, మొబైల్ చేంజ్ చేయాల్సింది. అలా అనమాట. సో ఇప్పుడు మీరు డైలీ బాగా వీడియో గేమ్లు ఆడేస్తున్నారు అనుకోండి మొబైల్లో, వాళ్ళ పిల్లలు ఆడతారు కదా, పెద్దవాళ్ళు కూడా ఆడతారు, ముసలోళ్ళు కూడా ఆడుతున్నారు వీడియో గేమ్. అలా గేమ్స్ ఆడేసి దినమంతా మొబైల్లోనే ఏదో కారణంగా మొబైల్లోనే బాగా యూజ్ చేశారనుకోండి, అది మొబైల్లో రోజుకి 1-2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే, అప్పుడు డైలీ ఛార్జింగ్ 2 సార్లు పెట్టాల్సి వస్తే మరి 50 రోజుల్లోనే బ్యాటరీ ఖతం. అదే మీరు ఆ మొబైల్ని మెల్లిగా అవసరం ఉన్నంత మట్టికి, ఎంత అవసరం అంత మాట్లాడడానికి లేకపోతే అవసరానికి యూజ్ చేసి 1-2 గంటలు ఎంత అవసరం అంతే మీరు 3 రోజులకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే సరిపోయే విధంగా యూజ్ చేశారనుకోండి మొబైల్ని, అది 100 సార్లు ఛార్జింగ్ కాబట్టి 300 రోజులు మీకు ఆ బ్యాటరీ వస్తుంది. అంటే 50 రోజుల్లో కూడా మీ ఆ బ్యాటరీని ఫినిష్ చేసేయచ్చు, లేకపోతే 300 రోజుల వరకు కూడా దాన్ని మీరు పెంచుకోవచ్చు, దాని లైఫ్ని ఆ విధంగా ఆయుని. సో అలాగే మనిషి శరీరం కూడా అనమాట, మనం యూజ్ చేసే దాని విధానం బట్టి దాని లైఫ్ డిసైడ్ అవుతుంది. అలా కొంతమంది ఏంటంటే అలా యూజ్ చేయడమే మానేస్తే, ఇప్పుడు సపోజ్ మీరు ఆఫ్ చేసి పెట్టేశారనుకోండి మొబైల్ని 10 రోజుల వరకు, సో ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ డైరెక్ట్ యూజే చేయట్లేదు మొబైల్ని 10 రోజుల వరకు. 10 రోజుల తర్వాత ఆన్ చేస్తే కొంచెం బ్యాటరీ తగ్గుతుంది, కానీ చాలా మటుకు మీరు మళ్ళీ ఛార్జింగ్ అంటే డైలీ పెట్టాల్సిన అవసరం లేదు కదా యూజ్ చేయకపోతే మొబైల్ని. అలాగే వీళ్ళు యోగీస్ ఏంటంటే అలా ఊపిరి కంట్రోల్ చేసి, శ్వాసని కంట్రోల్ చేయడం అంటే ఏంది, ఒక్కసారి శ్వాస పీల్చుకున్నారు అనుకోండి, కుదరరు నాకు తొందరగా, సంవత్సరం తర్వాత వదులుతారో మరి 10 సంవత్సరాల తర్వాత వదులుతారు, అది మనకి తెలియదు. బేసికల్ ఏంటంటే శ్వాసను కంట్రోల్ చేస్తారు, అలాగే స్లోగా బ్రీతింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఎందుకంటే ఎంత తక్కువ బ్రీతింగ్స్ ఫిక్స్ కదా, ఇలా ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలో బ్యాటరీ, అలాగే మన లంగ్స్ కూడా ఎన్నిసార్లు బ్రీత్ చేయగలుగుతుందో, హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోగలుగుతుందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిక్స్ ఉంటుందండి. అది వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి అది అటువంటి శరీరం లభిస్తుంది. అలా అందరిది సమానంగా ఎన్నిసార్లే కొట్టుకుంటుంది హార్ట్ అని రూల్ ఏం లేదు, అది ఒక్కొక్క కర్మ ప్రకారం ఒక్కొక్క రకం హార్ట్ దొరుకుతుంది. అందుకని కొంతమంది బాగా పని చేసినా, లేకపోతే బాగా రఫ్ అండ్ టఫ్ గా జీవించినా, లేకపోతే రఫ్ అండ్ టఫ్ గా తిన్నా, ఏది పడితే అయినా వాళ్ళ శరీరం కొంచెం బాగానే ఎక్కువ రోగాలని రావు. కొంతమంది ఏది కొంచెం ఎక్కువ తిన్నా, సరిగ్గా లైఫ్ స్టైల్ అటు ఇటు తేడా వస్తే వెంటనే వాళ్ళు సిక్ అయిపోతారు, అంటే వాళ్ళు బీమార్ అయిపోతారు అనమాట. సో ఇదంతా కూడా డిపెండ్ అవుతుంది వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి ఎటువంటి శరీరం వచ్చింది అనేది. సో అలా అనమాట. కాబట్టి చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి శరీరం లభించిన, భగవంతుడు మీకు ఎటువంటి శరీరం ఇచ్చిన, ఒకవేళ మీరు సత్వగుణంలో జీవిస్తే మీరు ఎంత జీవించాలనుకుంటారో అంత జీవించగలరు, అంటే ఎంత జీవించగలుగుతారో ఈ శరీరంలో అంత జీవించగలరు బేసికల్లీ. రజోగుణం తమోగుణం లైఫ్కి వెళ్తే తప్పకుండా మీ శరీరం అనేది తొందరగా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు శరీరంలో మనకి మెయింటైన్ చేయాలంటే, ఇది మన వెహికల్, వాహనం భగవద్ధామానికి వెళ్ళడానికి, అందుకనే ఈ వెహికల్ని మెయింటైన్ చేసుకోవాలి. సరిగ్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేర్చుకోవాలి. అది భగవద్గీతలో సత్వగుణంలో జీవించాలి. అలాంటి మంచిగా వెహికల్ని మెయింటైన్ చేసుకోవాలి భగవద్ధామానికి కంటే సత్వగుణంలో సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్తారు. సో అదే బేసికలీ పాయింట్ అనమాట. మనకి ఎక్కువ రోజులు బతకాలని పెద్ద కోరిక ఏం లేదు భౌతిక ప్రపంచంలో, భౌతిక జగత్తులో ఎక్కువ రోజులు ఉండాలనే కోరిక లేదు, కానీ ఉన్నన్ని రోజులు భగవంతుడికి భక్తి చేసుకోవడానికి అనుకూలంగా శరీరం ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇది మన కర్తవ్యం, మనకు అవసరం. కర్తవ్యం ఏంటి? అవసరం. శరీరం బాగాలేకపోతే మనం భక్తి కూడా సరిగ్గా చేసుకోవాలి. అందుకనే శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. అందుకనే సాత్విక ఆహారం తీసుకోవడం, సాత్విక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అది మన అవసరం. భక్తి సరిగ్గా చేసుకోవడానికి అదొక అవసరం, శారీరక అవసరం. సో ఆ విధంగా యోగులు ఇలా లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా జీవిస్తారు. కానీ పాయింట్ ఏంటంటే, అలా సైలెంట్ మోడ్లో, అంటే సైలెంట్ మోడ్ అంటే ఇప్పుడు ఏంటంటే బాడీని ఎక్కువ యూజ్ చేయకుండా, అందుకే వాళ్ళందరూ మీకు ప్రజల్లో తిరుగుతూ కనిపించారు అనమాట. వాళ్ళందరూ హిమాలయాల్లోనూ ఎక్కడో అలా కూర్చొని ధ్యానం తపస్సు చేసుకుంటూ అక్కడ ఇలా అన్ని శరీరాలు, అలా ఓన్లీ బ్రీతింగే కాదండి, మొత్తం అన్ని బాడీ అన్ని పార్ట్స్ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే అన్నిటికీ లిమిటేషన్ ఉంది. కిడ్నీ ఉందనుకోండి, ఎన్ని లీటర్లు ఫిల్టర్ చేయగలదు, ఫిక్స్ అనమాట. అది మీరు పుట్టినప్పుడే మీకు ఇచ్చిన కిడ్నీలో ఫిక్స్ అయిపోయింది. ఓకే, వీడి జీవితంలో ఈ కిడ్నీ ఇన్ని లీటర్లు బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది,
ఇంత లీటర్ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇలా మొట్టమొదటిగా చేయగలదు. ఆ కెపాసిటీ అనేది ఫిక్స్ ఉంటుంది. సో మీరు అందుకనే జాగ్రత్తగా ఉంటే, వ్యవహారం అంటే తినడంలో తాగడంలో అన్నిట్లో జాగ్రత్తలు పాటిస్తే అప్పుడు మీకు ఎక్కువ లైఫ్ టైం అనేది లభిస్తుంది అనమాట. ఇది సింపుల్ ప్రిన్సిపల్ బేసికలీ. అలాగే అన్నిటికీ బాడీలో అన్ని పార్ట్స్కి అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తెలుసుకొని మన శరీరం ఎటువంటి తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకొని భక్తిలో చేసుకోవడానికి మనకు సహాయపడే విధంగా మెయింటైన్ చేసుకోవాలి, అంతే, వేరేం లేదు. సో అది మనకు లాభం. సో అలా యోగ సిద్ధ ద్వారా ఎన్నో రోజులుగా బతకొచ్చు. కానీ ప్రభుపాల్ ద్వారా దాన్ని రికమెండ్ చేయరు మనకి. అరే అది అలాగే మనం కూడా హిమాలయాలకి యోగా సాధన చేసి ఇలా యోగ సిద్ధి చేసి లక్షల సంవత్సరాలు బతికేయచ్చు కదా. అలా బతికి ఏం లాభం? అందుకని ప్రభుపాల్ గారు చెప్పేది ఏంటంటే, మన ఫిలాసఫీ ఏంటంటే, మనం సాత్విక ఆహారం ద్వారా సాత్విక లైఫ్ స్టైల్ ఏదైతే మనకి ఇచ్చారో ఇస్కాన్లో, దాని ప్రకారం ప్రభుపాల్ గారు చెప్పిన విధంగా మనం పాటించి భక్తి చేసుకొని సాధన చేసుకొని ప్రచారం చేసుకొని ఎంత వీలైతే అంత సేవ చేసుకొని ఉన్నన్ని రోజులు భక్తి చేసుకొని బతికేస్తే అది మనకు ఉపయోగకరం. అలా ఎన్ని రోజులు బతికినా ఉపయోగకరం. అలా ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని జస్ట్ యోగా అంటే అలా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని అలా లక్షల సంవత్సరాలు బతికి కూడా పెద్ద ప్రయోజనం లేదనమాట. చెట్లు వేల సంవత్సరాలు ఉంటాయి కొన్ని బతికి, ఏం లాభం? సో అలా జస్ట్ ఆయువు పెంచుకోవడంలో ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే ఉన్నన్ని రోజులు సరిగ్గా మనం భక్తి సేవ చేస్తున్నాం లేదనేది ఇంపార్టెంట్. అలా చేయడానికి మనకు శరీరం ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదనమాట బేసికలీ పాయింట్. సో నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. తస్మాత్ ప్రసుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణః మహస్వాంస్తత్సుతస్తస్మాత్ విశ్వబాహుర్ అజాయత. ఈ మరు, from Maru was born a son named ప్రసుశ్రుత. సో మరు నుంచి ఒక పుత్రుడు పుట్టాడంట, ఆయన పేరు వచ్చేసి ప్రసుశ్రుత. ఈ ప్రసుశ్రుత నుంచి సంధి పుట్టాడు, సంధి నుంచి అమర్షణ పుట్టాడు, అమర్షణ నుంచి మహస్వాన్ అనే ఒక పుత్రుడు పుట్టాడు, మహస్వాన్ నుంచి విశ్వబాహువు పుట్టాడు. నెక్స్ట్ తతః ప్రసేనజిత్తస్మాత్ తక్షకో భవితా పునః తతో బృహద్బలో యస్తు పిత్రాతే సమరేహతః. తర్వాత ఇలా విశ్వబాహు నుంచి పుట్టిన పుత్రుడు ప్రసేనజిత్. ప్రసేనజిత్తు నుంచి ఎవరు పుడతారంట? తక్షక. ఈ తక్షకుడు నుంచే బృహద్బల అనే వ్యక్తి పుట్టాడంట. అతనే హూ వాస్ కిల్డ్ ఇన్ ఫైట్ బై యువర్ ఫాదర్. మీ తండ్రి చేతిలో ఈ బృహద్బల అనే వ్యక్తి చనిపోయాడు. తక్షకు నుంచి ఎవడొచ్చారంట? బృహద్బల. బృహద్బల ఎవరు చంపారంట? ఈయన తండ్రి, ప్రేక్షిత్ తండ్రి ఎవడు? అభిమన్యుడు. అంటే అభిమన్యుడు బృహద్బలని చంపేశాడు అనమాట, బృహద్బలని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 9వ నంబర్ శ్లోకం. ఏతే హిక్ష్వాకు భూపాల అతీతా శృణ్వనాగతాన్ బృహద్బలస్య భవితా పుత్రో నామ్నా బృహద్రణః. సో ఈ విధంగా ఇక్ష్వాకు వంశంలో ఇలా ఎంతోమంది రాజులు వచ్చారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో కాలం జీవించారు, తర్వాత మరణించారు. ఇప్పుడు నువ్వు దయచేసి నౌ ప్లీజ్ లిజన్ యాజ్ ఐ డిస్క్రైబ్. ఇప్పుడు నేను నీకు ఏ రాజుల గురించి అయితే చెప్తానో వాళ్ళందరూ భవిష్యత్తులో రాబోతున్నారు, వాళ్ళు ఇంకా పుట్టలేదు. ఓకే, బృహద్బాల వరకు నీకు చెప్పాను, ఎందుకంటే రీసెంట్ కదా. ఇప్పుడు అంటే పరీక్షితులు ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ తండ్రి అంటే అభిమన్యు చంపేశాడు బృహద్బల. అంటే కరెంట్ జనరేషన్ వరకు నీకు చెప్పేశాను ఆ రాజులు. ఇప్పుడు బృహద్బల తర్వాత ఎవరు రాబోతున్నారు, అప్పుడు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తాను. ఇంకా వాళ్ళు పుట్టలేదు. ఎవరు నెక్స్ట్ అంటే విల్ బి బోర్న్ ఇన్ ఫ్యూచర్. తర్వాత వచ్చే రాజుల గురించి చెప్తారనమాట. నెక్స్ట్ బృహద్బల నుంచి బృహద్రణ. బృహద్రణ యొక్క నెక్స్ట్ వాళ్ళ పుత్రుల గురించి కూడా చెప్తారు. ఊరు క్రియస్సుతస్తస్య వత్స వృద్ధో భవిష్యతి ప్రతివ్యోమస్తతో భానుర్ దివాకో వాహినీపతి. ఈ విధంగా
బృహద్రణ నుంచి వచ్చిన పుత్రుడి పేరు పూరుక్రియ. ఆయన తర్వాత వచ్చిన పుత్రుడి పేరు వత్సవృద్ధ. వత్సవృద్ధ పుత్రుడు వచ్చేసి ఎవరవుతారంటే ప్రతివ్యోమ. ఆయన తర్వాత ప్రతివ్యోమకి ఒక పుత్రుడు పుట్టాడు, ఆయన పేరు భాను. భానుకి పుట్టే పుత్రుడి పేరు దివాక. ఈ దివాక ఆయన గొప్ప సేనాపతి, ఆయన పుడతాడు. తర్వాత ఎవరు పుడతారంటే ఆయన నుంచి సహదేవస్తతో వీరో బృహదశ్వోత భానుమాన్ ప్రతీకాశ్వో భానుమతః సుప్రతీకోత తత్సుతః. ఆ విధంగా దివాక నుంచి పుడతాడు ఒక పుత్రుడు, ఆయన పేరు సహదేవ. సహదేవ చాలా గొప్ప వీరుడు. ఓకే, అండ్ ఫ్రమ్ సహదేవ గ్రేట్ హీరో. ఆయన నుంచి ఒక వీరపుత్రుడు పుడతాడు, ఆయన పేరు బృహదశ్వ. బృహదశ్వ నుంచి భానుమాన్ పుడతాడు. భానుమాన్ నుంచి ప్రతీకాశ్వ పుడతాడు. ప్రతీకాశ్వ నుంచి సుప్రతీక పుడతాడు. వీళ్ళందరూ పుడతారు నెక్స్ట్ అని చెప్తున్నారు. భవితా మరుదేవోత సునక్షత్రోత పుష్కరః తస్యాంతరిక్షస్తత్పుత్రః సుతపాస్తత్ అమిత్రజిత్. తర్వాత సుప్రతీక, ఫ్రమ్ సుప్రతీక నుంచి మరుదేవ అనే పుత్రుడు పుడతాడు. మరుదేవ నుంచి నెక్స్ట్ పుట్టేది సునక్షత్ర. ఈ సునక్షత్రం నుంచి పుష్కర పుడతాడు. పుష్కరం నుంచి అంతరిక్ష పుడతాడు. అంతరిక్షం నుంచి సుతాప పుడతాడు. సుతాప నుంచి అమిత్రజిత్ పుడతాడు. బృహత్ రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయః రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః. ఇలా అమిత్రజిత్ నుంచి వచ్చే పుత్రుడి పేరు బృహద్రాజు అవుతుంది. అలా బృహద్రాజు నుంచి పుడతాడు ఎవరు? బర్హి పుడతాడు. బర్హికి పుడతాడు కృతంజయ. కృతంజయకు పుడతాడు రణంజయ. తర్వాత ఆయనకు పుట్టే పుత్రుడి పేరు వచ్చి సంజయ. తస్మాత్ చాక్యోత శుద్ధదో లాంగలస్తత్సుతస్మృతః తతః ప్రసేనజిత్ తస్మాత్ శుద్రాకో భవితా తతః. అలా సంజయ్కి పుడతాడు శాక్యకి పుడతాడు శుద్ధోదకు పుడతాడు లాంగలకు పుడతాడు ప్రసేనజిత్ కి పుడతాడు శుద్రక. ఓకే, తర్వాత నెక్స్ట్ రణకో భవితా తస్మాత్ సురతస్తనయస్తతః సుమిత్రో నామ నిష్ఠాంతా తే బలగయా. ఈ క్షుద్రక నుంచి రణక పుడతాడు. రణక నుంచి సురత పుడతాడు. సురత నుంచి సుమిత్ర పుడతాడు. ఈ విధంగా సుమిత్ర దగ్గర ఈ వంశం ముగిసిపోతుంది. ఈ యొక్క వంశం దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ డైనాసిటీ ఆఫ్ బృహద్బల. సో ఈ బృహద్బల నుంచి తర్వాత వచ్చిన వంశం ఇక్కడ ముగుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకూనామయం వంశః సుమిత్రాంతో భవిష్యతి యతస్తం ప్రాప్య రాజానాం సంస్థాం ప్రాప్స్యతి వైకలో. ఈ వంశంలో వచ్చే ఇంకా లాస్ట్ రాజు, ఇక్ష్వాకు వంశంలో వచ్చే లాస్ట్ రాజు పేరు వచ్చేసి సుమిత్ర. ఈ సుమిత్ర తర్వాత ఇంకా ఈ లాస్ట్ కింగ్ ఇన్ ద డైనాసిటీ ఆఫ్ ఇక్ష్వాకు విల్ బి సుమిత్ర. సుమిత్రతో ముగిసిపోతుంది అన్నాగా డైనాసిటీ. సుమిత్రే లాస్ట్. ఇంకా ఈ సుమిత్ర తర్వాత ఆయనకి ఇంకా ఎవరు పుత్రులు ఉండరు, పుత్ర సంతానం ఉండరు. తద్వారా సూర్యవంశం అనేది ఈ విధంగా ముగిసిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా సూర్యవంశం మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో తర్వాత మరి ఏం జరుగుతుంది, ఏం చర్చించుకుంటామంటే మహారాజు నిమి ఇంకా ఆయన వంశం గురించి చర్చించుకుంటాం. అది నెక్స్ట్ అధ్యాయంలో మొదలవుతుంది. ఆ తర్వాత చూద్దామంట నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడైతే ఈ అధ్యాయం ముగిస్తుంది. సో ఇక్కడే నేను ఈరోజు నిలిపివేస్తాను. సో అది బెటర్ అనుకుంటా. సో నేను ఇక్కడే సేవ తీసుకుంటాను ఈరోజు. చాలా ధన్యవాదాలు.
అంత ఓపిక అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదికి జై.